ఇక నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పర్యటించారు. మహాశివరాత్రి సందర్భంగా కొండపై గల శివాలయంలో గ్రామస్తులు భక్తులతో కలిసి ప్రత్యేకమైన పూజల్లో పాల్గొన్నారు. ముల్లోకాల సంరక్షకుడు గంగను తలపై పెట్టుకున్న నీలకంఠుడు గౌరీ శంకర్ ఆశీస్సులు అందరిపై మెండుగా ఉండాలని ఆ శివయ్యని కోరుకున్నట్లుగా తెలిపారు. అనంతరం నాయకులతో కలిసి బీసీ సింహగర్జన పోస్టర్ను ఆవిష్కరించారు. బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 22న విజయవాడలో జరిగే బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని ప్రజలంతా విజయవంతం చేయాల్సిందిగా రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. దూరం రాదు. శివాలయ దర్శనానికి ఆహ్వానించిన పెద్దలకు, స్వామివారి భక్తులకు, ఇక్కడ విచ్చేసిన నా ఆత్మీయ మిత్రులకు మీడియా చేస్తూ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆ శివుడి యొక్క రక్షణతోటి అందరికీ మంచి జరగాలని, ఈ ప్రాంతము ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బహుజనుల యొక్క సమస్యల గురించి, బీసీలకు సంబంధించిన ముఖ్యమైన 5 అంశాలు డిమాండ్ యొక్క సాధనే లక్ష్యంగా ఈ నెల 22వ తేదీన అంటే వచ్చే ఆదివారము రాజధాని ప్రాంతంలో విజయవాడ గుంటూరు హైవే మధ్యన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న పూలే అంబేద్కర్ మండల్ ట్యాగూర్ ప్రాంగణంలో లక్షలాది మందితో ఏర్పాటు చేసిన బీసీ సింహగర్జన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా హాజరవ్వాలని, బీసీలకు అధికారమే లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శివాలయ దర్శనానికి ఆహ్వానించిన